హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గ్రూప్ 1 ఉంది కదా. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. సో త్వరలో ఉండొచ్చు. ఎగ్జామ్ అనేది జూలై 31 అని కొంచెం న్యూస్లో వైరల్ అవుతుంది, జూలై 31 అని. సో మ్యాక్సిమం వచ్చేసి ఈ రోజునైతే ఖాళీ ఉందన్నమాట టీఎస్పీఎస్సీకి ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి. సో రిమైనింగ్ వీక్స్ చూసుకుంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఇలా ఉన్నాయి కాబట్టి సో జూలై 31 ఉండొచ్చని చాలామంది చెప్తున్నారు. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే సో ఈ వీడియోలో నేను మీకు ఒక 4 టాపిక్స్ చెప్తాను. సో 4 టాపిక్స్ చెప్తాను. సో నేను మామూలుగా ఈ టాపిక్స్ ఎక్కువ వచ్చేసి ఎవరు చెప్తానంటే మెంబర్స్ ఉన్నారు కదా, సో మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇట్లాంటి టాపిక్స్ అనమాట. కానీ ఈ టాపిక్ కొన్ని అందరికీ యూజ్ అయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి చూసుకున్నాను. ఎందుకంటే నేను చెప్పాను ఈ టాపిక్స్లో కల్లా సో ఇది వచ్చేసి మోస్ట్ ప్రియారిటీ టాపిక్ అనమాట. ఎందుకంటే ఇది 4 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. బట్ 5 క్వశ్చన్స్కి ఛాన్స్ ఉంది, స్కోప్ ఉందన్నమాట. 5 క్వశ్చన్స్, 4 టాపిక్స్ 5 క్వశ్చన్స్కి, అంటే మొత్తం 5 క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఈ టాపిక్స్ నుంచి. కాబట్టి ఈ టాపిక్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ టాపిక్స్ నేను ఏ సబ్జెక్ట్ని తీసుకుంటానంటే ఇక్కడ మీరు చూడండి, ఎన్విరాన్మెంట్ ఉంది కదా. సో ఎన్విరాన్మెంట్ ఒకటి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. సో ఎన్విరాన్మెంట్ జాగ్రఫీ అంటే రెండు కంబైన్డ్గా ఉంటాయి. ఎన్విరాన్మెంట్లో కొన్ని టాపిక్స్ కూడా జాగ్రఫీలో పార్టే అనమాట. సో పార్ట్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అంటారు కదా, అట్లా. సో ఇప్పుడు చూడండి, ఈ 4 టాపిక్స్ చెప్పి ఒక్కో టాపిక్ చెప్పి టాపిక్లో ఎలా చదవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్స్లో ఏమేమి కవర్ అవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఎవరైనా పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వండి. సో మీరు బిగినర్ అయినా ఎంప్లాయ్ అయినా సో మీకు ఎలాంటి టైం అనేది దొరకట్లేదు, తక్కువ టైంలో ఎక్కువ మంచి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. మీరు పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయితేనే మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, మీరు అక్కడి నుంచి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీరు పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే సో ఫస్ట్ వచ్చేసి మీకు ఎన్విరాన్మెంట్ నుంచి ఒక టాపిక్ చెప్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్స్, సో జాతీయ పార్కులు అంటారు కదా. సో ఈ నేషనల్ పార్క్ నుంచి ఎలా చదువుకోవాలంటే మీరు సో నేషనల్ పార్కు ఎక్కడుంది, సో నేషనల్ పార్క్ ఎక్కడుంది అండ్ ఏ స్టేట్లో ఉంది, సో నేషనల్ పార్క్ యొక్క లొకేషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, సో మనకు వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, తెలంగాణలో ఉంటుంది. ఇట్లా సో లొకేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. నేషనల్ పార్క్ అనగానే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రివర్స్. నేషనల్ పార్క్ నుంచి ఎటువంటి రివర్స్ ఏమన్నా పోతున్నాయా, సో నేషనల్ పార్క్లో ఎటువంటి రివర్స్ ఏమన్నా పోతున్నాయి. సో మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రామ్ గంగా రివర్ పోతుంది. సో కేన్ బేత్వార్ ఉంది కదా, రివర్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఎక్కడ వెళ్తాయి మనకి పన్నా టైగర్ రిజర్వ్ నుంచి పోతాయి. అట్లా చూసుకోవాలి. సో నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్స్ రీసెంట్గా ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా గుర్తించిన టైగర్ రిజర్వ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, సో ఎలిఫెంట్ రిజర్వ్స్, సో ఇట్లా ప్రతిదీ చూసుకోవాలి. సో ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇలా ప్రతి ఒక్కటి నీట్గా చూసుకోవాలి. నేషనల్ పార్క్లో అయితే కంప్లీట్గా ఈ విధంగా మీరు నీట్గా చూసుకోండి. సో ఎక్కడ ఏ స్టేట్లో ఉంది, దానికి ఇంపార్టెంట్ ఎనిమల్ స్పీసెస్ ఏమున్నాయి, ఎనిమల్ స్పీసెస్. సో ఇప్పుడు షాంఘాయ్ డీర్ అన్నారు, షాంఘాయ్ డీర్ వచ్చేసి మనకి కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్లో మాత్రమే ఉంటుంది అనమాట. సో అట్లా నీట్గా మీరు ప్రతిదీ కూడా ఒక్కోదానికి ఒక్కో టాపిక్ ఒక్కోటి క్లియర్గా చూసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ పార్క్స్. అంటే దీంట్లోనే మీకు వైల్డ్ లైఫ్ శాంచురీస్ కావచ్చు, టైగర్ రిజర్వ్స్, అలాగే ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇవన్నీ ఇక్కడే కవర్ అయిపోతాయి. ఈ టాపిక్ నుంచి అయితే నేను ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఒక టాపిక్. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ చూసుకుంటే సెకండ్ టాపిక్ వచ్చేసి రివర్స్. సో సెకండ్ టాపిక్ వచ్చేసి రివర్సు. సో రివర్స్ ఎలా చదవాలంటే ఫస్ట్ వచ్చేసి ఒరిజిన్. రివర్ యొక్క ఒరిజిన్ ఎక్కడ ఉంది, అది ఏ స్టేట్లో ఒరిజిన్ ఉంది. సో దీని తర్వాత వచ్చేసి బేసిన్ స్టేట్స్ అనమాట. అంటే ఏ స్టేట్స్ గుండా అది ఫాలో పోతుందని చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి రివర్ అనుకోండి, గోదావరి రివర్ ఎక్కడ ఉంటుంది మనకి, సో మహారాష్ట్రలో ఉంటుంది అనమాట. త్రయంబకేశ్వర్ అక్కడ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. సో కృష్ణా రివర్ మనకి మహాబలేశ్వర్ ఇలా ఉన్నాయి కదా, అట్లా లొకేషన్స్ చూసుకోవాలి. అక్కడి నుంచి ఏ స్టేట్స్ గుండా పోతుంది, సో మనకి మహారాష్ట్ర కావచ్చు, గోదావరి, తర్వాత వచ్చేసి మనకి తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇట్లా చూసుకోవాలన్నమాట. సో కృష్ణా రివర్ మహారాష్ట్ర, కర్ణాటక, సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా బేసిక్ స్టేట్స్ అనేవి చూసుకోవాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, రివర్స్ నుంచి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నది ట్రిబ్యూటరీస్. సో ట్రిబ్యూటరీస్ అంటే మనకి ఉపనదులు అనమాట. సో ఉపనదులు కూడా అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రివర్స్ నుంచి ఎక్కువగా అడిగింది ఉపనదులు. ఇప్పటి వరకు వచ్చేసి ఎక్కువ టాపిక్స్ మీరు యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ఎక్కువ ఉపనదులు అడుగుంటాడు. సో నెక్స్ట్ రివర్స్ నుంచి మీరు చదువుకోవాల్సిన డ్యామ్స్ అనమాట. సో డ్యామ్స్ ఉంటాయి కదా, హైడ్రోలాజికల్ ప్రాజెక్ట్స్. సో ఇవి కూడా ఎక్కువ అడుగుతాడు. సో కాళేశ్వరం ప్రాజెక్టు ఏ నది మీద ఉంది, పోలవరం వచ్చేసి ఏ నది మీద కడుతున్నారు, సో అంద్రినీవ కావచ్చు, ఇట్లా మీకు ఆ మల్లన్న సాగర్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకోవాలి.
చూసుకోవాలి నీట్గా, రివర్స్ మీద ఎటువంటి కూడా చూసుకోవాలన్నమాట, ఇట్లా కూడా అడుగుతాడు. సో ఇంకోటి రివర్స్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి డిస్ప్యూట్స్ అనమాట. సో డిస్ప్యూట్స్ చూసుకోవాలి. సో ఇప్పుడు డిస్ప్యూట్స్ ఏ కంట్రీస్ కూడా చూసుకోవాలి. ఇక్కడ కాళీ రివర్ ఉంది, రివర్ కాళీ డిస్ప్యూట్ ఏ కంట్రీస్కి, ఇండియాకి నేపాల్కి ఉంటుంది అనమాట. సో రివర్ ఫెనీ వచ్చేసి మనకి త్రిపుర, అంటే త్రిపురలో ఉంటుంది రాష్ట్రంలో, మనకి ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య రివర్ డిస్ప్యూట్ అనమాట. ఇలా చూసుకోవాలి. కావేరీ రివర్ డిస్ప్యూట్ మనకి కర్ణాటక తమిళనాడుకు ఉంటుంది. ఇట్లా మీరు రివర్ డిస్ప్యూట్స్ కూడా చూసుకోవాలి. ఈ విధంగా అడుగుతాడు రివర్స్ మీద. ఈ రివర్స్ మీద నుంచి అయితే నేను వచ్చేసి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2 క్వశ్చన్స్ వస్తాయి. సో రివర్స్ మీద 2 క్వశ్చన్స్ అనేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి తెలంగాణ జాగ్రఫీ మీద అడగొచ్చు, ఇంకోటి వచ్చేసి మనకి ఓల్డ్ అలాగే ఇండియన్ జాగ్రఫీ మీద. ఇక్కడ మీరు రివర్స్లో వచ్చేసి ఓల్డ్ జాగ్రఫీ కూడా చూసుకోవాలి. సో మనకి డాన్యూబ్ రివరు, సో ఏ ఖండంలో ఏది లాంగెస్ట్ రివరు, బిగ్గెస్ట్ రివర్ ఏమో లార్జెస్ట్, అంటే క్యాచ్మెంట్ ఏరియాని బట్టి లార్జెస్ట్ రివర్ వచ్చేసి అమెజాన్, లాంగెస్ట్ రివర్ నైలు. సో డాన్యూబ్ రివర్ ఏ నదిలో కలుస్తుంది, ఏ సముద్రంలో కలుస్తుంది. సో నెక్స్ట్ ఓల్గా రివర్ ఎక్కడ లాంగెస్ట్ రివర్, ఇట్లా ఏ సముద్రంలో ఏ రివర్ కలుస్తుంది, ఇలా కూడా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి నేను 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను 1 క్వశ్చన్ వచ్చేసి నేషనల్ పార్క్ నుంచి, 2 క్వశ్చన్స్ వచ్చేసి రివర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ట్రైబల్ గ్రూప్స్. సో ట్రైబల్స్ ఉంటారు కదా. సో ట్రైబల్స్లో మీరు చూసుకోవాల్సి వచ్చేసి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మీ స్టేట్లో ఎటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు, చెంచు ట్రైబ్ కావచ్చు, గోన్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అన్నీ కూడా స్టేట్కి సంబంధించిన ట్రైబల్స్ గ్రూప్స్ బాగా చూసుకోండి, స్టేట్కి సంబంధించిన ట్రైబల్ గ్రూప్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా వైడ్ ఉన్న ట్రైబల్ గ్రూప్స్ గురించి కూడా చూసుకోండి. ఇండియాలో ఫేమస్ ట్రైబ్స్ అందరూ అవసరం లేదు. న్యూస్లో ఎవరు ఉంటారు, న్యూస్లో ఎక్కువ మంది ఉన్న ట్రైబల్ గ్రూప్స్ కావచ్చు. సో ఇండియాలో లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఏముంది, ఎక్కువ మంది ఉన్న ట్రైబల్ గ్రూప్ ఏముంది, ఫస్ట్ 4 ట్రైబల్ గ్రూప్స్ ఎవరున్నారు. సో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వచ్చేసి ఎక్కువ అడిగింది ట్రైబల్ గ్రూప్స్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ ఎవరెవరు ఉన్నారు, అక్కడ మనకి 4 ట్రైబ్స్ ఉంటారు అన్నమాట. సోంపెన్స్ కావచ్చు, ఓంగ్స్, జరావాసు, నార్త్ సెంట్రల్నీస్, సో వీళ్ళందరూ ఉంటారు. సో నికోబారీస్, ఈ ట్రైబల్ గ్రూప్స్ గురించి నీట్గా చూసుకోండి. అండమాన్ నికోబార్ ఉండే ట్రైబల్ గ్రూప్స్ కూడా చూసుకోవాలి. అట్లనే ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ట్రైబల్ గ్రూప్స్కి, మీ స్టేట్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్. అట్లనే వచ్చేసి నెక్స్ట్ ఇండియాలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు, గోన్స్ ఎక్కువ ఉన్నారా, బిల్స్ ఎక్కువ ఉన్నారా, ఫస్ట్ 4 ట్రైబ్స్ కూడా చూసుకోండి. సో ఇంకోటి ట్రైబల్ గ్రూప్స్లో మీరు కవర్ చేయాల్సింది పీవీజీటీస్, అంటే పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే అంతరించిపోయే దశకి దగ్గరగా ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఎవరు ఉన్నారు, ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాటి పేర్లు, అంటే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ట్రైబల్ గ్రూప్స్ పేరు, అట్లనే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారో కూడా చూసుకోవాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ట్రైబల్స్లో ఇంకో థింగ్ వచ్చేసి ఫెస్టివల్స్ అనమాట. ట్రైబల్ ఫెస్టివల్స్ కొన్ని ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రైబల్ ఫెస్టివల్స్ కూడా మీరు నీట్గా చూసుకోవాలి, ఏ స్టేట్లో చేస్తారు. ఇట్లా మేడారం జాతర కావచ్చు, మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ అనమాట. ఇది తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది. సో ఇట్లా చూసుకోవాలి. సో నెక్స్ట్ ట్రైబల్స్ గురించి మీరు ఇంకా చూసుకోవాల్సింది, సో కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట. అంటే నీలగిరి హిల్స్ ఉన్నాయి, ఇప్పుడు నీలగిరి హిల్స్ ఉన్నాయి కదా. సో నీలగిరి హిల్స్లో ఉంటే ట్రైబల్ గ్రూప్స్ ఎవరు ఉన్నారు. సో నెక్స్ట్ మేఘాలయ గారో హిల్స్, కాశీ హిల్స్, అక్కడ ఉన్న ట్రైబల్ గ్రూప్స్ ఎవరు ఉన్నారు. చోటా నాగపూర్ ప్లాటోలో ట్రైబల్స్ ఎవరు ఉన్నారు. ఇట్లా మీరు నీట్గా కొన్ని ఏరియాస్ని బట్టి కూడా ట్రైబల్ గ్రూప్స్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఇప్పటికి నేను ఆల్రెడీ 4 క్వశ్చన్స్ కవర్ చేశాను. సో 1 నేషనల్ పార్క్ నుంచి, 2 రివర్స్ నుంచి, 1 ట్రైబల్ గ్రూప్స్ నుంచి. సో ఈ విధంగా ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కదా. 1 నేషనల్ పార్క్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి రివర్స్, సో రివర్స్ పరంగా కానీ. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ట్రైబల్ గ్రూప్స్ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకొకటి ఫోర్త్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంటల్ తీసుకుంటాను. ఇది వచ్చేసి ఎన్విరాన్మెంటల్ తీసుకున్నాం. ఇది వచ్చేసి స్పీసీస్ అనమాట. సో 4th వన్ వచ్చేసి ఇంపార్టెంట్ స్పీసీస్. సో ఇంపార్టెంట్ స్పీసెస్. ఇది ఎట్లా అడుగుతారంటే, ఇది గ్రూప్ 1 కావచ్చు, అంటే యూపీఎస్సీ గ్రూప్ 1 కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అడిగే ఎగ్జామ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో యూపీఎస్సీలో అయితే కొంచెం ఆడ్ లెవెల్లో ఉంటుంది, కొంచెం డిఫికల్ట్ లెవెల్ అడుగుతాడు. అంటే దానికి స్టేటస్ ఏంటి, వల్నరబుల్, ఎండేంజర్డ్, అంతరించిపోయే దశకి దగ్గరగా ఉందని అడుగుతాడు. సో ఇక్కడ వచ్చేసి మీరు నేషనల్ పార్క్ ఉంది కదా. సో నేషనల్ పార్క్కి సంబంధించిన ఎనిమల్స్ ఉంటాయి. సో కొన్ని ఇంపార్టెంట్ ఎనిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిర్ నేషనల్ పార్క్ తీసుకోండి. మనకి గిర్ నేషనల్ పార్క్లో ఏముంటాయి, లైన్స్ ఉంటాయి, ఏషియాటిక్ లైన్స్, ఆసియా సింహాలు ఉంటాయి అనమాట. సో మనకి ప్రపంచంలోని ఆసియా సింహాలను ఏకైక దేశం వచ్చేసి మనకి ఇండియాలోనే ఉన్నాయి, ఎక్కడ లేవు ఆసియాలో. నెక్స్ట్ ఇవి ఎక్కడ ఉన్నాయి, గిర్ నేషనల్ పార్క్ అంటే గుజరాత్లోనే ఉన్నాయన్నమాట. అంటే ఇనుక్ పాయింట్ ఇది. సో ఇది ప్రత్యేకంగా ఉన్న పాయింట్. ఇట్లాంటి పాయింట్ చూసుకోండి. ఇంకోటి సాంబార్ డీర్ ఇందా చెప్పాను కదా, సాంబార్ డీర్ అంటే డాన్సింగ్ డీర్. సో డాన్సింగ్ డీర్ ఎక్కడ ఉంటుందంటే మనకు వచ్చేసి ఓన్లీ లోక్తక్ లేక్ ఉంది కదా. సో లోక్తక్ లేక్ మణిపూర్లోనే ఉంటుంది అనమాట. ఇట్లా కొన్ని ఉంటాయి, అవి చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకా మీకు వచ్చేసి ఇంపార్టెంట్ స్పీసెస్ ఏమన్నా, ఎలిఫెంట్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి. సో ఎలిఫెంట్స్ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది, మనకి కర్ణాటక. సో టైగర్స్ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది, కర్ణాటక, ఉత్తరాఖండ, లేకుంటే మధ్యప్రదేశ్, లేకుంటే అస్సాం, ఇట్లా చూసుకోవాలి. ఇలా ఇంపార్టెంట్ స్పీసెస్. నెక్స్ట్ రినోస్. సో రినోస్ ఎక్కువ ఫేమస్ ఎక్కడ ఉన్నాయి, రినోస్ అనేది ఎక్కువ ఫేమస్ ఎక్కడ ఉన్నాయి, మన కాజిరంగాలో. సో వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంటాయి. మనకు ఓరంగులో అయితే, పోపితారోలో అయితే హైయెస్ట్ డెన్సిటీ ఉంటాయి. సో కాజిరంగాలో అయితే హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ నెంబర్ ఉంటాయి. సో ఇట్లా ఇంపార్టెంట్ స్పీసెస్ ఉంటాయి కదా. సో రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కూడా. సో న్యూస్లో కొన్ని స్పీసెస్ ఉంటాయి అనమాట, కనిపెడతారు. సో ఇవి వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్, అంటే పశ్చిమ కనుమలో కనిపెట్టారా, సో మనకి నార్త్ ఈస్టర్న్ ఫారెస్ట్లో కనిపెట్టారా, లేకపోతే ఆరావళి హిల్స్లో కనిపెట్టారా, ఇట్లా చూసుకోవాలి. ప్రతి పాయింట్ ఇట్లా చూసుకోవాలి. మలబార్ సివెట్ అంటే ఏంటి, సో మనకి
సో కొన్ని ఉంటాయి మనకి ఇంపార్టెంట్ ఎనిమల్స్, డోంగాంగ్ అంటే సీ కవ్ అంటారు. అట్లాంటి ఎనిమల్స్ ఎక్కడ ఉంటాయి మనకి తమిళనాడు దగ్గర ఉన్నాయి. తమిళనాడు స్టేట్ అనేది దాని గురించి కన్వర్జేషన్ అంటే వాటిని కాపాడాలని చూస్తుంది. ఇట్లా అండమాన్ నికోబార్ దగ్గర సాల్ట్ క్రొకోడైలు ఇట్లాంటి స్పీసీస్ ఉంటాయి కదా, ఇవన్నీ చూడాలి. ఇది కూడా కరెంట్ ఈవెంట్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవి 4 టాపిక్స్, నేను ఓవరాల్గా 4 టాపిక్స్ చెప్పాను. సో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాను, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు నేషనల్ పార్క్స్ గురించి చెప్పాను. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి రివర్స్ గురించి చెప్పాను. సో రివర్స్ గురించి చెప్పాను. సో తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి ఏం చెప్పాను మీకు, సో థర్డ్ టాపిక్ వచ్చేసి ట్రైబల్ గ్రూప్స్ గురించి, ట్రైబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ స్పీసీస్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ స్పీసీస్. సో ఇవి నేషనల్ పార్క్లో ఉండొచ్చు లేదా మనకి రీసెంట్గా కనిపెట్టిన కూడా ఉండొచ్చు. సో ఇక్కడ నేషనల్ పార్క్ నుంచి 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రివర్స్ నుంచి 2 క్వశ్చన్లు అడిగేదానికి చాలా స్కోప్ ఉందన్నమాట, ఎక్కువ స్కోప్ ఉంది. ట్రైబల్స్ గురించి 1 క్వశ్చన్, సో మనకి ఇంపార్టెంట్ స్పీసీస్ నుంచి 1 క్వశ్చన్. సో ఓవరాల్గా 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్ అనేది అడిగేదానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే రాబోయే తెలంగాణ ప్రిలిమ్స్లో అంటే టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఇట్లనే మీరు అన్ని సబ్జెక్ట్స్కి అన్ని టాపిక్స్ కావాలంటే మీరు వచ్చేసి పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వాలి. సో పర్సనల్ గైడెన్స్లో మీరు 399 ఉందా, సో ఇది మేము త్వరలో క్లోజ్ చేస్తాము. సో ఈ 399లో జాయిన్ అయితే మీకు ఇట్లాంటి టాపిక్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ టాపిక్స్ అన్నీ నేను ఒక పీడిఎఫ్ లాగా మీకు పంపిస్తాను ప్రతి ఒక్కరికి. సో మీరు అట్లా కాకుండా మీకు మోస్ట్ ఫోకస్ టాపిక్స్ కావాలి, సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ కావాలంటే మీరు మీకు యూట్యూబ్ ద్వారా 89 మెంబర్షిప్ జాయిన్ అయితే మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తాయి అనమాట. మీరు మన టీమ్ని కాంటాక్ట్ అవ్వడం అవసరం లేదు. సో మన టీమ్ని మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి పర్సనల్ గైడెన్స్ కోసం. డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియో డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.